అమర్నాథ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో పాపారావు గారు, వాళ్ళ ఎల్పిజి ధరలు పెరిగాయి 60 రూపాయలు. బట్ పెట్రోల్ డీజిల్ ధరల్ని మాత్రం పెంచబోమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. ఏమంటారు? ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధర అయితే $90 పర్ బ్యారెల్. పొద్దున్న నేను చూసిన దాని ప్రకారం $90 పర్ బ్యారెల్ కి వెళ్ళింది. 93 ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ 93 ఉంది ఇప్పుడు. అదే అరౌండ్ 90. అదే ఈ యుద్ధం కనుక కొన్నాళ్ళు కొనసాగితే అంటే 4 వారాల పైన కొనసాగుద్దనే కనపడుతుంది. $150 అనేది అంచనా. $150 బ్యారెల్ కి క్రూడ్ ఆయిల్ ధర వెళ్తుందని. అంటే ఇప్పుడున్న ధరకి ఇంకొక $60 పైన, $60 దాకా ఎక్కువ. సో అది మేజర్ షాక్. ఇంతకుముందు ఎప్పుడు రికార్డు స్థాయి. మీరు చెప్పినట్టుగా 2008 ప్రాంతంలో $140 పరిధి ఆ చుట్టుపక్కలలోకి వచ్చింది. ఇప్పుడు $150 వెళ్తుంది అంచనా. బహుశా వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ. దాంతో పాటు ఏమైందంటే మధ్యప్రాచ్యంలో చాలా ఆయిల్ రిఫైనరీల మీద వీటి మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. అలాగే ఖతార్ లో ఎల్ఎన్జి దీని మీద, గ్యాస్ దీని మీద కూడా అటాక్ చేసింది. సో అన్ని రకాలుగా ఈరోజు క్రూడ్ ఆయిల్ దాని నుంచి ఎల్ఎన్జి నుంచి ఎల్పిజి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే మన వెహికల్స్ లో వాడే గ్రీన్ వెహికల్స్ అంటారు కదా, వాటిల్లో వాడే ఆటోమొబైల్స్ లో వాడే గ్యాస్ అది ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అది కూడా కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. తీవ్రంగా చాలా కొద్ది రోజులకి సరిపడే మన దగ్గర ఉంది. అలాగే ఎల్పిజి సిలిండర్ ఇవాళ మీరు చెప్పినట్టుగా దాని ధర పెంచారు. ₹60, ₹70 ఇవాళ ఒక రోజులో పెంచారు. అది కొంచెం స్ట్రాటజిక్ గా చేశారు. ఎందుకంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరుగుతుంది. కానీ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని పెట్రోల్ డీజిల్ ధర పెంచితే రోజువారీ మారుతుంది. ఇప్పుడు ఆ ధరలు రోజువారీనో అది ఆ సిస్టమ్ ఉందో లేదో మరి తీసేశారు. ఇప్పుడు లేదు. అదే 10 రోజులకో 15 రోజులకో ఒకసారి మారుస్తున్నట్టున్నారు. కాబట్టి అది తొందరగా కనపడుతుంది. ఎల్పిజి అయితే తొందరగా కనపడదు. పెంచిన గ్యాస్ బండ ధర మీరు సిలిండర్ అయిపోయినప్పుడు కనపడుతుంది. మీరు కనుక కొత్తగా ఈ మధ్యకాలంలో సిలిండర్ తీసుకుంటే 2 నెలలు 3 నెలల దాకా కూడా తేడా మీకు తెలియదు. కొంచెం స్ట్రాటజిక్ గా ఉంది అది. సరే ఏదైనా ఏంటంటే ఇమీడియట్ గా కనపడేదానికంటే కొంచెం కళ్ళ ముందు కనపడకుండా జరిగేది చూసుకున్నారు ఆప్షన్. అయినా $150 బ్యారెల్ వెళ్ళేటట్లయితే మరి వీళ్ళు ఆగుతారా? నచ్చకుండా ఆగుతారా? అప్పుడు ఆగారు. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది. పెట్రోల్ డీజిల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది ఇప్పటికి కూడా. దాన్ని తగ్గించుకుంటే ధర పెరగకుండా ఆపచ్చు. కానీ మన గతంలో కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు కూడా రష్యా నుంచి బాగా కొన్నాం. ఎట్లా మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరే ఎక్సైజ్ డ్యూటీ, మరి ఎక్కడి నుంచి ట్యాక్స్ వేయగలుగుతారు? ఆయా ప్రధాన ఆదాయం అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటదంటే మళ్ళీ ఎక్సైజ్ సుంకర్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా పోతుంది కదా. 42% వాటా మళ్ళీ ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకే వచ్చేస్తుంది కదా. అంటే అక్కడ నేను చెప్పేది ఒకటి, కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకు తిన్నట్లుగా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా బాధ్యత ఏమవుతుంది మీకు? జనాల దగ్గరికి వచ్చేసరికి మార్కెట్ లో రవాణా ఛార్జీలు పెరిగి దానివల్ల సరుకుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. గతంలో 2 కొనే చోట జనాలు ఒకటే కొంటారు ఇప్పుడు ధర పెరిగిపోతే. ఓవరాల్ గా జనాలు పర్చేసింగ్ పవర్ పడిపోయినప్పుడు మార్కెట్ లో డిమాండ్ తగ్గుద్ది. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుద్ది. దానివల్ల గ్రోత్ తగ్గుద్ది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఇన్ని సమస్యలు చైన్ వస్తాయి. దాంతోపాటు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటాం. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మరి ఇన్ని సమస్యలు మీరు ఇక్కడ పిండుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల ఇన్ని సమస్యలు చైన్ రియాక్షన్ లాగా వస్తాయి. సో అది మంచిది కాదు. ఆ విధానం మంచిది కాదు. పైగా నేను నిన్న కూడా చెప్పినట్టున్నాను, అది భూటాన్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ఉదాహరణకి డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దేశంలో అమ్ముతున్న ధర కంటే డీజిల్ తక్కువ ధరకి భూటాన్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది చాలా విచిత్రమైన ధోరణి కదా. మనం ఎక్స్పోర్ట్ చేసిన ధర భూటాన్ లో తక్కువ ఉంది, భారతదేశంలో మనం అమ్ముతున్న ధర కంటే రీటైల్ గా. సో కాబట్టి దీనిలో చాలా ట్యాక్స్లు ఉండి ఇదంతా భారాన్ని భరించాల్సి వస్తుంది. సో నిన్నటిదాకా ఏం చెప్పారు? చౌకగా రష్యా ఆయిల్ కొంటాం, మా ప్రజల ప్రయోజనాలు, ఇంధన భద్రత దృష్ట్యా మాకు అన్నారు. ప్రజల ప్రయోజనాలు అంటే ఏమవ్వాలి? చౌకగా మీరు కొన్నటువంటి రష్యన్ ఆయిల్ ప్రాసెస్ అయినప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా జనాలకి చౌకగా రావాలి. జనాలకి ఇక్కడెక్కడ చౌకగా రావాలి పెట్రోల్ డీజిల్. ఆ రోజు కూడా రష్యన్ ఆయిల్ కొంటున్న రోజు కూడా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏం తగ్గల. పెరిగితే పెరుగుతాయి, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మాత్రం పెరుగుతాయి, తగ్గితే తగ్గవు. ఇదే కదా. కాబట్టి అదొకటి మేజర్ ఇష్యూ. ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది ధర కనుక. ఇప్పుడు
మీకు క్రూడ్ కనుక సప్లై ఎఫెక్ట్ అయితే, క్రూడ్ ఆయిల్ సప్లై ఎఫెక్ట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, వాటి ప్రొడక్షన్ లో వీటి పాత్ర ఉంటుంది. పెయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆటో సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా రంగాలు ఈరోజు మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అదే కాదు బాస్మతి రైస్ ఇప్పుడు మనం మేజర్ ఎక్స్పోర్ట్, ఇరాన్ లాంటి దేశాలకు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటి అసలు మనం ఓవరాల్ గానే మన ఎక్స్పోర్ట్స్ మిడిల్ ఈస్ట్ కి, మన టోటల్ ఎక్స్పోర్ట్స్ లో 13.5% మిడిల్ ఈస్ట్ కే మన ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. అట్లాంటప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ అని ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసుకుపోతే ఆ ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోతే సుమారుగా 36,000 కోట్ల రూపాయల మేరకు మనం ఎక్స్పోర్ట్స్ చేయలేము. అదంతా భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ మీద, భారతదేశంలో జనాల ఎకనామిక్ సిచ్యువేషన్ మీద ఇవన్నీ పనిచేస్తాయి. సో ఓవరాల్ ఏంటంటే గల్ఫ్ యుద్ధం అనేది ఏదో అంటారు కదా, ఎవరి చావు ఎవరి పెళ్లి ఎవరి చావుకు వచ్చింది అన్నట్టు, అది పెళ్లి కాదు కానీ అక్కడ జరుగుతుంది కూడా చావు కానీ మన చావుకు వచ్చిన పరిస్థితి. అది దురదృష్టం, అలాంటివి జరగకూడదు. అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు అమెరికాకైతే అది అమెరికాకి అసనిపాతం. ఎందుకంటే అమెరికా తెగ అప్పుల పాలవుతుంది. ఇప్పుడు దాకా $2 బిలియన్ల మేరకు అనుకుంటున్నారు ఆస్తులు ధ్వంసమని చెప్పి అక్కడ చదివారు ఇవాళ. రేపు ఇవాళ నిన్న ట్రంప్ అడుగుతున్నాడు కాంగ్రెస్ లో ఒక $50 బిలియన్ల నాకు శాంక్షన్ చేయండి యుద్ధం కోసం అని. ఎక్కడి నుంచి శాంక్షన్ చేస్తారు? ఆల్రెడీ అప్పులే $38 లక్షల కోట్ల. 50 కూడా ఆ ఖాతాలో చేరుతుంది, అప్పుల ఖాతాలో కొత్తగా. ఇదే పని అప్పులు చేయడం, ఆఖరికి మునిగిపోయే పరిస్థితి. ఈ 38 లక్షల కోట్ల అప్పే సొంతగా మేనేజ్ చేసుకునే స్థితి లేక వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంది అమెరికా. అంటే యుద్ధంతో అమెరికా కీలకతం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇరాన్ పరిస్థితి ఏమో కానీ ఇరాన్ లో ప్రభుత్వం మారటం అవన్నీ ఒక వాదన. వీళ్ళు మారుస్తాం, ప్రభుత్వం మారాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఆయన పదవి పోయేది, అమెరికాలోనే రిజైన్ చేంజ్ జరిగే పరిస్థితి కూడా రావచ్చు. మరి ఏమైనా జరగచ్చు అమెరికాలో. ఆయన పదవి పోతుందా? అమెరికాలో 4 సంవత్సరాల వరకు స్టేబులే కదా. ఏ 4 సంవత్సరాలు? అసలు ఆర్థికంగా కుప్పకూలిపోతే ఎవరు మిగులుతారు అక్కడ మాత్రం? అసలు అదే ఆర్థికంగా కుప్పకూలే స్థితిలో ఉంది. మిగిలిన ఎకానమీలో అంత కుప్పకూలేటట్లు లేవు. ఎందుకంటే దానికి అసలు ప్రొడక్షనే లేదు. దానికి ఏ ప్రొడక్షన్ లేని దేశం అది, అప్పుల మీద బతుకుతున్న దేశం. అప్పుల స్థాయి దాటి టిప్పింగ్ పాయింట్ వస్తే వాడు అప్పు ఇవ్వడు. ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్నది అమెరికానే. ఏంటండి? ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్నది అమెరికానే. అదే చెబుతుంది. 100% జీడిపి కంటే కూడా ఎక్కువ ఉంది అప్పు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన సంపద తాలూకు ఆ దేశ కరెన్సీలో విలువ కడితే ఎంత ఉంది? ఆ సంపదను లెక్కేస్తే $100 ఉందనుకుంటే, $100 ఉందనుకుంటే, ఆ మేరకు మీరు అప్పులుంటే అంటే మీరు ఉత్పత్తి చేసిందంతా ఎవరికో ఇచ్చేయాలి, మీరు తీసుకెళ్లి అప్పులు కట్టాలి. మరి మీ దేశంలో జనం ఏం తింటారు? అది పరిస్థితి అమెరికాది. 100 దాటిపోయింది 100% జీడిపిలో డెట్ రేషియో. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అమెరికాని అంటే ఇదేంటంటే డెస్పరేట్ గా చేస్తున్న యుద్ధం, చావో రేవో, అయితే అటు లేకపోతే ఇటు అన్నట్లు కొండకి దారం కట్టి తాపత్రయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ చెప్పింది కదా నిన్నేముంది, ఇవాళ ఏముంది, ఇరాన్ సరెండర్ అవ్వాలి అది అంటే ఇరాన్ అంది. అది మీ చావు, అది ఏదో ఈ కళ మీకు ఏదో అంది సంథింగ్. అంటే అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇరాన్. ఏం చెప్తా అది చెప్తుంది. అంటే అమెరికా పరిస్థితి బాగాలేదు. నేను పదే పాయింట్అవుట్ చేస్తుంది. ఇదంతా చూసి అమెరికా ఏదో గొప్పగా ఉందని ఎవరు అనుకుంటే పొరపాటు. అస్సలు బాగాలేని పరిస్థితి అమెరికాది, ఇరాన్ పరిస్థితి అంటే కూడా. పుల్లారావు గారు ఎకానమిస్ట్ గా చెప్పండి, మంచిదేనా ఇటువంటి సమయంలో ఈ ఎల్పిజి పెంచడం? తప్పేం లేదు, ఇది జాగ్రత్తగా ఉండాలి. మీరు జాయిన్ కాకముందు ఒక పాయింట్ రైజ్ చేశారు పాపారావు గారు, ఏంటంటే పెంచుతారు ధరలు కానీ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ అని నార్మల్ గా అడ్జస్ట్ అవుతాయి అనుకుంటున్నా. భారతదేశంలో చాలా సబ్సిడైజ్ వ్యవహారం, సిలిండర్స్ అక్కడెక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ సిలిండర్స్ మళ్ళీ ధర పెరగచ్చు. వార్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది మనకి? రష్యా నుంచి కొత్త ప్లేసెస్ నుంచి గ్యాస్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ 30 days 40 days పడుతుందా, 60 days పడుతుందా ఆ సప్లై చైన్ మార్చుకోవడానికి? అంత టైం తప్పకుండా ధరలు పెంచుతారు, క్యాషెస్ గా పెంచాలి ఆటోమేటిక్ గా. తర్వాత ఇదంతా ఇప్పుడు ధరలు పెంచేది దేనికంటే హై సీజ్ మీద స్పాట్ బయింగ్ కొనటం అంతా జరుగుతూ ఉన్నది. స్పాట్ బయింగ్ ఎక్కడైతే ట్యాంకర్స్ లో స్టోరేజ్ ఉన్నది ఖతార్ కి బయట, ఇక్కడ కాదు, ఖతార్ హార్బర్ లో కాదు, బయట ట్యాంకర్ స్టోర్ ఆయిల్ అది రిలీజ్ చేస్తారు, హై ప్రైసెస్ మీద రిలీజ్ చేస్తారు.